లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఘటనలో అధికార విపక్షం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇదే టైంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కీలక పరిణామంగా మారింది. ఇక ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది కదా, నెక్స్ట్ ఏం జరిగే ఛాన్స్ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన మీద చాలా సీరియస్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే మొన్న ఘటన జరిగిన మరుక్షణం నుంచి పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ అంశం మీద ఈ ఘటన మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ వస్తుంది. నిన్న మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిండ్రు. డీజీపీ అదేవిధంగా బాధిత కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. మరొక పక్క పోలీస్ శాఖ చాలా సీరియస్గా దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఈ ఘటనలో 16 మందిని అధికారికంగా అరెస్ట్ చేశారు. 17వ వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి. అతను భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ క్రియాశీల నేత. అయితే ఆ పార్టీ కార్యకర్త సురేష్ తనకు ప్రధాన అనుచరుడికి ఎప్పటికప్పుడు డైరెక్షన్ చేస్తూ ఈ దాడి చేయించారన్నది ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ఆ ఆరోపణ బట్టి ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని వికారాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అరెస్టులు ఇంకా ఎన్ని ఉంటాయనేది ఆ కోణం ఒక ఎత్తు. ఒకవైపు అరెస్టులు కొనసాగుతున్న క్రమంలోనే ఈ ఘటన పొలిటికల్గా టర్న్ తీసుకుంటుందని చెప్పవచ్చు. అయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇతరత్ర ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు, నేతలంతా కూడా ఈ ఘటన వెనుక బీఆర్ఎస్ హస్తం ఉంది, బీఆర్ఎస్ నేతలు రైతుల ముసుగులో దాడి చేశారని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న 16 మందిని అదుపులోకి తీసుకుంటే అందరినీ ఫోన్ కాల్ డాటా, అందరి వివరాలు సేకరిస్తే దానిలో సురేష్ చాలా కీలక అనుచరుడు, కీలక వ్యక్తిగా చెప్పుకుంటున్నారు. ఆ సురేష్ ఫోన్ కాల్కి, అదేవిధంగా పట్నం నరేంద్ర రెడ్డి ఫోన్ కాల్కి దాదాపు 42 సార్లు ఫోన్ కాల్స్ ఉన్నాయి, వాట్సాప్ చాటింగ్ ఉంది, ఇతర సంభాషణలు ఉన్నాయి. సో ఈ దాడిని ప్రేరేపించింది, ఈ కుట్ర చేసింది పట్నం నరేందర్ రెడ్డి అని పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఇవాళ ఉదయం అతన్ని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, వికారాబాద్ ఠానాకు తరలించారు. అయితే అదొక కోణం. అయితే ఆ దాడి జరుగుతున్న క్రమంలో ఇంకా బీఆర్ఎస్ నేతల పాత్ర ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందన్నది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అయితే సురేష్కి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికి 42 సార్ల ఫోన్ కాల్స్ ఉంటే పట్నం నరేందర్ రెడ్డికి, కేటీఆర్కి ఈ ఘటనకు ముందు, ఘటన తర్వాత 7 సార్లు ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫోన్ చాటింగ్ ఉందని కూడా కొన్ని టవర్ లొకేషన్స్ ఆధారంగా పోలీసులు సాంకేతికంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజంగా కూడా 7 సార్లు ఈ ఘటన ముందు, ఘటన తర్వాత 7 సార్లు కనుక ఫోన్ చేసి ఉంటే కనుక దీనిలో కేటీఆర్ ప్రమేయం ఉందనేది కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా కేటీఆర్ పాత్ర ఉందనేది పోలీసులు తేల్చబోతున్నారు. అయితే ఈ ఘటనలో కేటీఆర్ పాత్ర ఎంత, లేకుంటే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఎంత అనేది కాస్త పక్కన పెడితే, ఈ ఘటన పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ సీరియస్గా స్పందిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అకారణంగా, అన్యాయంగా అరెస్టు చేశారని, పాలన చేతకాక ఇలాంటి అరెస్టులకి ప్రభుత్వం ఒడిగడుతుందని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఒక ఐఏఎస్ అధికారులు, సబ్ కలెక్టర్, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారుల మీద దాడిని ఖండించాల్సిన రాజకీయ పక్షాలు ఆ దాడిని ఖండించకుండా అరెస్టు ఎలా చేస్తారనేది ఆ కోణంలో వస్తుంది. అంటే కంప్లీట్గా ఘటనను పక్కన పెట్టి పొలిటికల్ కోణంలో ఈ కేసు అయితే ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. సో మొత్తానికి పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం అయితే ఈ ఘటన మీద సీరియస్గా ఉంది. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేశారు. 17వ వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి. 16 మంది నిన్న వికారాబాద్ ప్రస్తుతం సబ్ జైల్లో వాళ్ళు ఉన్నారు. దాదాపు 14 రోజుల పాటు వారికి రిమాండ్ కూడా నిన్న కోర్టు విధించింది. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తున్న క్రమంలో ఇంకా ఏ అంశాలు ముందుకు వస్తాయనేది కూడా ఒక పెద్ద ఎత్తున పొలిటికల్గా చర్చకు వస్తుంది. అయితే దీంట్లో కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పినారు. అంటే ఈ ఘటనను వ్యతిరేకించాల్సింది పోయి, ఈ ఘటనను ఖండించాల్సింది పోయి, బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటు అనే వర్డ్ యూజ్ చేయడం, ట్వీట్ చేయడం, స్వల్పకాలిక వ్యవధిలోనే, అంటే అక్కడ ఘటన జరిగిన మరుక్షణమే కేటీఆర్ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ని కూడా రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేయడం, ఇది ఘటనలను ఎంకరేజ్ చేయడమేనని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీలో చెప్పారు. అదే
తరహాలో నిన్న మంత్రి శ్రీధర్బాబు నిన్న ఈ ఘటనపై ఈ ఇష్యూ మీద రివ్యూ చేసిన మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కూడా ఇదే విషయం చెప్పుకొచ్చారు. అంటే దీనిలో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉంది, ఆ పాత్ర సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఇలా ఉన్నాయి అనేది పోలీసుల నివేదిక ఆధారంగా మంత్రులు చెప్తున్నారు. సో నిజంగా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ తర్వాత, పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చే వాంగ్మూలం తర్వాత దీనిలో మిగిలిన నేతల రోల్ ఎలా ఉంది, ఎట్లా ఉందనే అంశంపై పోలీసులు మరింత విచారించే అవకాశం ఉంది. అయితే అక్కడ దాడి జరిగింది, దాడి జరిగిన మాట వాస్తవము, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేశారు, మరొక 26 మంది పరారులో ఉన్నారు. ఆ 26 మందిలో మరికొందరిని ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. నిజంగా అంటే చాలా కొన్ని ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం మీద అటాక్ కావడం, ప్రభుత్వం మీద దాడి జరగడం అనేది ఉద్యోగ వర్గాలుగా తర్వాత మిగిలిన వర్గాలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి, సబ్ కలెక్టర్, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ దాడిలో బాధితులు అయ్యారు. కాబట్టి మేము స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం మాకు కల్పించాలని నిన్న రెవెన్యూ ఉద్యోగులు అదేవిధంగా ఇతరత్ర ఉద్యోగ సంఘాలు నిన్న డీజీపీని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించాయి. ఉద్యోగుల ఆందోళనలు ఒకవైపు ఉన్నాయి, కేసుల దర్యాప్తు, ఈ కేసులో ఎవరెవరు పాల్గొన్నారన్నది ఇంకొక వైపు ఉంది. ఈ రెండు కోణాలు ఒక పక్క అయితే పొలిటికల్గా రాజకీయంగా దీన్ని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ రకరకాలుగా అటాక్ చేసుకుంటున్నాయి. ఈ ఘటన అంటే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన మరుక్షణమే మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తప్పుపెట్టారు. మీరు అలా ఎలా అరెస్ట్ చేశారు, ఆయన అరెస్టు అక్రమము, పాలన చేతకాక అరెస్ట్ చేస్తారా, ఫార్మా భూములు లాక్కుంటారనే అంశంలో వెళ్తున్నారు తప్ప ఒక ఐఏఎస్ అధికారిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఆ దాడిని ఎందుకు ఖండించడం లేదనేది కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. సో మొత్తానికైతే విచారణ చాలా సీరియస్గా కొనసాగుతుంది. ప్రభుత్వం ఇంకొక పక్క సీరియస్గా తీసుకుంది. అదే స్థాయిలో రాజకీయంగా కూడా ప్రధాన ప్రతిపక్షంగా కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. అంటే ఈ ఘటన తప్ప ఒప్ప అన్న అంశం కాస్త పక్కన పెడితే అరెస్టులను ఖండించే దిశగా బీఆర్ఎస్ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది.